వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో మనం అభ్యాసం 12.1లోని సమస్యలకి సాధనని నేర్చుకుందాం. ముందుగా ఒకటవ సమస్య ఏంటి? భూమిపై ఒక టవర్ నిటారుగా నిలిచి ఉంది. ఆ టవర్ అడుగు నుండి 15 మీటర్ల దూరము నుండి ఆ టవర్ పై కొన 45 డిగ్రీల ఊర్ధ్వ కోణములో పరిశీలించబడింది. ఆ టవర్ ఎత్తు ఎంత? అంటే ఏమి ఇవ్వబడింది? భూమిపై ఒక టవర్ నిటారుగా నిలిచి ఉంది. అంటే దీనికి మనము పటాన్ని గీద్దాం. ఏంటి ఇదేంటి? టవర్ ఎలా నిటారుగా నిలిచి ఉంది. ఈ టవర్ అడుగు నుండి, ఈ టవర్ యొక్క అడుగు ఇది అనుకుందాం, ఇది ఏబి అనుకుందాం. టవర్ యొక్క ఎత్తు అడుగు నుండి అంటే బి నుండి 15 మీటర్ల దూరము నుండి, అంటే ఇక్కడి నుంచి 15 మీటర్ల దూరము నుండి పై కొన, అంటే ఈ టవర్ పై కొనని 45 డిగ్రీల ఇక్కడి నుంచి అంటే దూరం నుండి 15 మీటర్ల దూరం నుంచి అంటే ఇక్కడి నుంచి ఈ టవర్ పై కొనని ఎంత 45 డిగ్రీల ఊర్ధ్వ కోణములో పరిశీలించబడింది. ఈ పై కోణనంట 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో పరిశీలించబడినది. అయినా అయితే ఏంటి? ఆ టవర్ ఎత్తు ఎంత అంటే మనం కనుక్కోవాల్సింది ఏబి అనే టవర్ ఎత్తు కనుక్కోవాలి. ఇక్కడ మనము సి తీసుకుందాం. ఓకేనా? టవర్ నిటారుగా నిలిచి ఉంది కాబట్టి ఇక్కడ కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు. అంటే ఈ టవరు మరియు ఈ నుంచి ఇక్కడ ఉన్నది ఈ భూమి మరియు ఏసీ మొత్తం ఏమైపడినాయి? త్రిభుజం ఏబిసి అని లంబకోణ త్రిభుజం అనేది ఏర్పడినాయి. ఇప్పుడు మనము ఏమి ఇవ్వబడిందో రాసుకుందాం. సాధన టవర్ ఎత్తు మనం కనుక్కోవాల్సిన టవర్ ఎత్తే కదా. టవర్ ఎత్తు ఏబి. టవర్ అడుగు భాగము నుండి అంటే ఇది బీసీనే కదా. 15 మీటర్ల దూరములో ఉన్న బిందువు సి అనుకున్నట్లయితే ఇక్కడి నుంచి పై కొనని 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో పరిశీలించబడింది. కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ అని 15 మీటర్లు. ఓకేనా? మరియు 15 మీటర్ల దూరం నుంచి ఏం చేసినాము? పై కొనను 45 డిగ్రీల ఊర్ధ్వ కోణములో పరిశీలించబడింది. కాబట్టి నేను ఇంకేం రాయొచ్చు? యాంగిల్ బిసిఏ, యాంగిల్ బిసిఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీలు. ఓకేనా? మరి త్రిభుజం ఏబిసి లో ఏంటి? యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. మరి ఇప్పుడు మనకు ఇది తెలుసు, బీసీ తెలుసు. యాంగిల్ 45 డిగ్రీల కోణానికి మనకు కోణం 45కి ఆసన భుజం 15 అనేది ఏంటిది? ఆసన భుజం. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంది? టవర్ ఎత్తు అనేది ఏమవుతుంది? 45 డిగ్రీలకి ఎదుటి భుజం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ కోణానికి మనము త్రికోణ నిష్పత్తి టాన్ గాని కాట్ గాని తీసుకున్నట్లయితే ఈ రెండు భుజాల నిష్పత్తి టానే కదా. ఈ రెండు భుజాల పొడవుల నిష్పత్తిని మనం ఏమని చెప్పుకున్నాం? త్రికోణ నిష్పత్తి టాన్ గా చెప్పుకున్నాం. కాబట్టి నిర్వచనంగా అంటే టాన్ 45 త్రిభుజం ఏబిసిలో అని నేను తీసుకుంటున్నా. టాన్ 45 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ 45 డిగ్రీలకు ఎదుటి భుజం పొడవు. ఎదుటి భుజం పొడవు ఏంటి? ఏబి బై 45 డిగ్రీలకి ఆసన్న భుజము పొడవు అంటే సిబిఆర్ బీసీ. ఇదే కదా మనం నిర్వచనాన్ని రాసుకున్నాం. టాన్ 45 అంటే మనకు తెలుసు 1. ఓకేనా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏబి అంటే మనం టవర్ ఎత్తు మనం కనుక్కోవాల్సింది ఏబి కాబట్టి ఆ విధంగా యాజ్ ఇది రాస్తున్నాను. బీసీ ఏమి ఇవ్వడం జరిగింది? 15 మీటర్లు. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్లు. అంటే ఏబి ఏంటి? టవర్ ఎత్తు కదా. దేర్ఫోర్ టవర్ ఎత్తు 15 మీటర్లు. మనం ఎప్పుడైనా త్రిభుజంలో ఏంటి? త్రిభుజం లంబకోణ త్రిభుజంలో ఇక్కడ 45 డిగ్రీలు ఇచ్చిందనుకుంటే ఇక్కడ ఆసన భుజము మరి ఎదిరి భుజములు సమానము. మనము ఏంటి? సమానం అని తీసుకోవాలి. ఇక్కడ 15 మీటర్ ఉందనుకోండి, ఎదిరి భుజం 45 డిగ్రీలకు ఎదిరి భుజం కూడా 15. ఒకవేళ ఇక్కడ 20 అనుకోండి, ఇది కూడా 20 ఉంటుంది. ఎందుకు? టాన్ 45 ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి. అంటే ఎదిరి భుజము ఆసన భుజముల నిష్పత్తి ఏమవుతుంది? 1 వస్తుంది. 1 అంటే ఇది సమానం అని అర్థం కదా. ఓకే, ఇప్పుడు
రెండవ సమస్యని చూద్దాం. ఏంటి, ఒక చెట్టు గాలికి విరిగిన పై భాగము భూమికి 30 డిగ్రీల కోణము చేస్తూ భూమిపై పడింది. చెట్టు అడుగు భాగము నుండి క్రింద పడిన చెట్టు కొన మధ్య దూరము 6 మీటర్లు అయినా చెట్టు విరగక ముందు ఎత్తు ఎంత అనేది ఇవ్వబడింది. అయితే మనం దీనికి పటాన్ని ఈ విధంగా గీశాను. చెట్టు విరగక ముందు చెట్టు ఎత్తు ఏబి ఈ విధంగా తీసుకున్నాను. అనేది గాలికి విరిగింది ఈ సి అనే ప్రాంతంలో, ఇది మధ్యలో ఇక్కడ విరిగి అదేమైంది, వాలినది. ఏమైంది, భూమిచ్చే అంటే ఇదేంటి, భూమిచ్చే 30 డిగ్రీల కోణము చేస్తూ ఈ విధంగా పడింది. ఇది ఎంత, ఎక్కడ, ఇది అడుగు భాగము అంటే చెట్టు యొక్క అడుగు భాగము ఏ అని తీసుకున్నాను. చెట్టు పై భాగము పై కొన బి. ఈ బి అనే కొన ఏమైంది ఇక్కడ డి వద్ద, అంటే అంటే అడుగు భాగము నుంచి 6 మీటర్ల దూరంలో 30 డిగ్రీల కోణము చేస్తూ పడింది కాబట్టి ఈ విధంగా పటాన్ని తీసుకున్నాం. అంటే ఏ అనేది ఏంటి అడుగు భాగము, బి అనేది ఏంటి పై కొన. ఇక్కడ విరిగినప్పుడు బీసీనే బి నుంచి సి నుంచి బి ఎంత పొడవు ఉంటుందో అదే పొడవు అనేది సిడికి సమానం అవుతుంది. ఇదే భాగం కదా, ఈ ఇరిగిన భాగం బీసీనే కదా ఇటు వాలింది 30 డిగ్రీల కోణం చేస్తూ అన్నప్పుడు, అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి. ఇక్కడ మనకు కోణము, ఇప్పుడు త్రిభుజము ఏడిసి అనేది మనకు ఒక త్రిభుజము ఏర్పడింది కదా, లంబకోణ త్రిభుజము. ఇప్పుడు దీని నుంచి ఇక్కడ 30 డిగ్రీల కోణం చేస్తుంది కాబట్టి ఈ విరిగిన భాగం, చెట్టు యొక్క విరిగిన భాగం భూమిచే 30 డిగ్రీల కోణం చేస్తుంది. ఇది 6 మీటర్ల దూరంలో ఉంది. అంటే 30 డిగ్రీలకి 6 మీటర్లు అనేది ఏమవుతుంది, ఆసన్న భుజం అవుతుంది. మనము దీని నుంచి ఈ ఏసీని కనుక్కున్నాం అనుకోండి, అంటే ఏసీ అంటే ఈ ఏసీ అనేది ఏమవుతుంది, ఎదుడి భుజం అవుతుంది 30 డిగ్రీలకి. ఇది ఆసన భుజం. ఇప్పుడు ఇక్కడ ట్యాన్ తీసుకున్నట్లయితే 30 డిగ్రీల కోణానికి ట్యాన్ తీసుకుంటే ఏమవుతుంది మనకి ఏసీ, అంటే ఏసీ వస్తుంది. తర్వాత ఈ రెండు భుజాల నిష్పత్తి అంటే ఏంటి, ఇది ఆసన భుజము, ఇది కారణము కాబట్టి ఇక్కడ మరొకసారి ట్యాన్ ఇంకోసి ఇప్పుడు ఏం తీసుకోవాలి, కాస్ తీసుకున్నప్పుడు సిడి వాల్యూ వస్తుంది. మరి చెట్టు విరగక ముందు ఎత్తు అంటే ఏంది, మనకు సిడి వాల్యూ వచ్చింది అనుకో, అదే సిడిని బీసీ అవుతుంది. కాబట్టి మనము ట్యాన్ తీసుకున్నప్పుడు ఏసీ వాల్యూ వస్తుంది, తర్వాత సిడి వాల్యూ వస్తుంది. సిడి వాల్యూ బీసీ కాబట్టి ఏసీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు చెట్టు విరగక ముందు ఎత్తు అవుతుంది. కాబట్టి నేను చెట్టు ఎత్తు విరగక ముందు ఏబి అని తీసుకున్నాను పటానికి గీసి. తర్వాత చెట్టు మధ్యలో ఒక బిందు గాలికి విరిగింది కాబట్టి విరిగిన బిందుని సి వద్ద విరిగిందని, విరిగిన భాగం పై కొన, ఈ విరిగిన భాగం పై కొన బీనే కదా అనేది చెట్టు అడుగు భాగము నుంచి, ఇది అడుగు భాగము నుంచి 6 మీటర్ల దూరములో పడింది. ఆ పడిన బిందువుని ఏమనుకుంటున్నా, డిగా తీసుకున్నాను. ఇప్పుడు పడింది కదా, అప్పుడు ఏమవుతుంది, ఏ ఇది సి డి అనే త్రిభుజంగా మనం కలిపినట్లయితే ఏమవుతుంది, త్రిభుజం ఏసిడి ఏర్పడుతుంది. ఇప్పుడు ఏడి ఈజ్ ఈక్వల్ 6 మీటర్లు. మరి ఈ చెట్టు ఇరిగిన భాగము భూమి ఎంత డిగ్రీల కోణం చేస్తూ పడింది అన్నాడు, 30 డిగ్రీలు. కాబట్టి అది కూడా రాసుకుందాం. అంటే యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీలు. మరియు ఇంకేం రాసుకోవచ్చు పటం నుంచి మనకు, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈ భాగమే కాబట్టి ఇదే భాగం ఇరిగి ఇక్కడ వాలింది కాబట్టి 30 డిగ్రీల కోణం చేస్తూ బీసీ ఎంత పొడవు ఉంటుందో సిడి కూడా అంతే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు త్రిభుజము ఏడిసి లో ఇక్కడ ఈ కోణానికి tan 30 అని తీసుకుంటున్నా, 30 డిగ్రీస్. tan 30 ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ కి ఎదుడి భుజము అంటే ఏంటి, ఎదుడి భుజము పొడవు అంటే ఏసీ బై ఆసన్న భుజము పొడవుల నిష్పత్తి కదా ఏడి, రెండు. ఓకేనా. ఇప్పుడు tan 30 విలువ ఏంటి, 1/√3. ఏసీ విలువ మనం కనుక్కోవాలి, ఏసీ ఏడి ఈజ్ ఈక్వల్ టు 6. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 6/√3. ఓకేనా, 6/√3. దీని ఇంకా కావాలనుకుంటే ఏమని రాసుకోవచ్చు, 2 × √3 × √3 అని రాసుకుందాం. 2 × 3 కదా, 6 అంటే 2 × 3. 3 ఏం రాస్తున్నాం, √3 × √3. √3కి ఒక √3 పోయింది, మనకు
2 ఇంటూ √3 మీటర్స్. ఏంటి ఏసీ ఏమొచ్చింది 2 ఇంటూ √3 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు భుజాలు ఈ కోణం సాయంతో డీసీని కనుక్కున్నాం అనుకోండి, ఏమవుతుంది? అదే బీసీ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ నేను తీసుకుంటున్నా త్రిభుజము ఏడీసీ అని చెప్పేసి, ఏడీసీలో ఇక్కడ దీనికి అన్నప్పుడు ఏం తీసుకోవాలి? ఏ త్రికోణమితి నిష్పత్తిని తీసుకోవాలి? cos 30 degrees ఈజ్ ఈక్వల్ 30కి ఆసన్న భుజము పొడవు. ఆసన్న భుజం పొడవు అంటే ఏడి బై కర్ణము అంటే సిడికి తెలియదు. cos 30 వాల్యూ ఎంత మనకు తెలుసు? √3/2. ఏడి ఈజ్ ఈక్వల్ 6 బై సిడి వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్, మనం కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే √3 ఇంటూ సిడి ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 6. ఓకేనా? ఏమవుతుంది? సిడి ఈజ్ ఈక్వల్ టు 12 బై √3. దీన్ని మనం ఏమని రాయొచ్చు? ఇంకా దీన్ని 4√3 అని రాసుకోవచ్చు. దీన్ని ఏమని రాసుకోవచ్చు? 4 ఇంటూ √3 ఇంటూ √3 కదా. 4 ఇంటూ 3 అంటే √3 క్యాన్సల్. 4 ఇంటూ √3 ఏంటి? సిడి. ఎందుకు 12 ఏమని రాయొచ్చు? 4 ఇంటూ 3. మనం ఇక్కడ 3ని ఏమని రాసుకున్నాము? 6ని ఇక్కడ 2 ఇంటూ 3 బై √3 రాసుకున్నాం అనుకుందాం. నెక్స్ట్ 2 ఇంటూ 3ని √3 ఇంటూ √3 బై √3 ఇంటూ ఒక √3 క్యాన్సిల్ చేసుకున్నాము. ఇక్కడ ఏసీ వచ్చింది 2 ఇంటూ √3 మీటర్స్. అలానే ఇక్కడ 12ని 4 ఇంటూ 3 బై √3 తీసుకుందాం. నెక్స్ట్ 4 ఇంటూ 3ని ఏమో రాసుకోవచ్చు? √3 ఇంటూ √3. కాబట్టి ఒక √3 లేదంటే √3 1 జా 3ని √3 టైమ్స్ √3 తోటి √3 టైమ్స్ తో మల్టిప్లై చేయొచ్చు. కాబట్టి 4 ఇంటూ √3 ఉంటుంది. 4 ఇంటూ √3 మీటర్స్. మనకు కావాల్సింది చెట్టు విరగక ముందు ఎత్తు కదా కావాల్సింది. చెట్టు ఎత్తు అంటే దాని అర్థం 20 విరగక ముందు అంటే సిడి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ √3 మీటర్స్ అంటే ఇది బీసీ ఈజ్ ఈక్వల్ గా. దీని నుంచి సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ √3 మీటర్స్ అని మీటర్స్. ఓకే. చెట్టు ఎత్తు ఎప్పుడు ఇది? విరగక ముందు. చెట్టు ఎత్తు విరగక ముందు అని ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ ఏసీ ప్లస్ సిబి ఆర్ బీసీ. ఏసీ వాల్యూ ఏమొచ్చింది మనకు? 2 ఇంటూ √3 ప్లస్ బీసీ వాల్యూ ఏమొచ్చింది? 4 ఇంటూ √3 అంటే 6√3 మీటర్స్. చెట్టు విరగక ముందు ఎత్తు, చెట్టు ఎత్తు ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ √3 మీటర్స్. ఇప్పుడు మూడవ సమస్యని చూద్దాం. ఏంటి? ఒక పార్క్ లో పిల్లలు ఆడుకోవడానికి ఒక కాంట్రాక్టర్ ఒక జారుడు బల్లను ఏర్పాటు చేయాలనుకున్నారు. దానిని 2 మీటర్ల ఎత్తుతో మరియు భూమితో 30 డిగ్రీల కోణము చేసేటట్లు ఏర్పాటు చేయాలనుకుంటే ఆ జారుడు బల్ల పొడవు ఎంత ఉండాలి? అంటే ఎంత పొడవు గల జారుడు బల్లని తీసుకోవాలని దాని అర్థం. అంటే మరి జారుడు బల్లని ఎంత ఎత్తులో ఏర్పాటు చేయాలనుకున్నారు? ఇది నేను ఏబి జారుడు బల్ల ఎత్తు ఎంత ఎత్తులో అని ఏబి అని తీసుకుని 2 మీటర్స్ అని తీసుకున్నాను. మరియు ఈ ఏసీ అనేది ఏంటి? జారుడు బల్ల పొడవు. ఈ విధంగా ఈ జారుడు బల్ల అనేది 30 డిగ్రీల కోణం చేస్తుంది. చూడండి 30 డిగ్రీల భూమితో ఇది ఏంటి? బీసీ అనేది ఏమవుతుంది? 30 డిగ్రీల కోణం చేసేటట్లు అంటే ఇది ఊర్ధ్వ కోణం చేసేటట్లు. ఓకేనా? ఇక్కడ మరి ఇంకేమన్నాడు? దాని యొక్క ఎత్తు జారుడు బల్ల ఎంత ఎత్తులో ఉండాలి? 2 మీటర్ల ఎత్తులో. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏసీ అంటే జారుడు బల్ల పొడవు కావాలి. అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ కోణము తెలుసు, దీనికి ఎదుటి భుజం తెలుసు. మనకు కావాల్సింది ఇక్కడ జారుడు బల్ల ఇక్కడ ఎలా ఉంటుంది? నిటారుగా ఉంటుంది కాబట్టి 90 డిగ్రీల కోణం చేస్తుంది. మొత్తం కూడా లంబకోణ త్రిభుజము కాబట్టి ఏసీ అనేది కర్ణం అవుతుంది. కర్ణమే జారుడు బల్ల పొడవు అవుతుంది. కాబట్టి దీనికి ఈ కోణానికి ఎదుటి భుజము మరియు కర్ణముల నిష్పత్తి సైన్. కాబట్టి ఈ కోణానికి మనం త్రికోణమితియ నిష్పత్తి సైన్ తీసుకుంటే మనకు కావలసిన జారుడు బల్ల పొడవు వస్తుంది. కాబట్టి పటం సాయంత్రం ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. ఏంటి?
సాధన జారుడు బల్ల ఎత్తు. ఓకేనా? ఏమని ఇచ్చడం? జారుడు బల్ల ఎంత ఎత్తులో ఏర్పాటు చేయాలనుకున్నావు? 2 మీటర్లు. ఎత్తు 2 మీటర్లు. అంటే ఇది పటం నుంచి ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్లు. మరియు జారుడు బల్ల పొడవు ఏమి ఇవ్వలేదు కదా, ఏసీ పొడవు ఏసీ. ఓకే, మనం ఏసీ కనుక్కుందాం. మరి జారుడు బల్ల భూమితో చేయి కోణము యాంగిల్ ఏసీబి 30 డిగ్రీలు అని ఇవ్వడం జరిగింది. ఎంత కూడా ఇవ్వబడిన సమాచారం. మనము ఇప్పుడు ఇది కనుక్కోవాలి. త్రిభుజము ఏబిసి లో యాంగిల్ బి 90 డిగ్రీస్ కాబట్టి దీనికి లంబకోణ త్రిభుజం కాబట్టి ఈ కోణానికి త్రికోణమితి నిష్పత్తి సైన్ తీసుకుంటున్నాం. సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలకు ఎదిరి భుజము పొడవు అంటే ఏబి బై కర్ణముల నిష్పత్తి ఏసి. అంటే ఏసి అంటే ఏంటి? జారుడు బల్ల పొడవు. సైన్ 30 అంటే మనకి ఏమని తెలుసు? 1/2. ఏబి అంటే జారుడు బల్ల ఎత్తు 2, ఏసి జారుడు బల్ల పొడవు. అడగుణకారం చేసిన క్రాస్ మల్టిప్లింగ్ చేస్తే ఏసీ ఇంటూ 1 ఏసీ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 4. అంటే ఏంటి? జారుడు బల్ల పొడవు. దేర్ఫోర్ పొడవు 4 మీటర్లు. ఇక్కడ మీటర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి 4 మీటర్లు. ఓకే, ఇప్పుడు 4వ సమస్యని చూద్దాం. ఏంటి? ఉదయం 8 గంటలకు 15 మీటర్ల ఎత్తుగల స్తంభము యొక్క నీడ పొడవు 15 × √3 మీటర్లు. ఆ సమయములో సూర్యకిరణాలు భూమితో ఎంత కోణము చేస్తున్నాయి? అంటే నేను స్తంభము యొక్క ఎత్తు ఏబిగా తీసుకున్నాను, అది ఇవ్వడం జరిగింది 15 మీటర్లని. దీని యొక్క నీడ పొడవు అంటే 15 మీటర్ల పొడవు గల స్తంభం యొక్క నీడ పొడవు 15 √3 మీటర్లని ఇవ్వడం జరిగింది. అంటే ఇది సి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి? ఈ సూర్యకిరణాలు భూమిచే చేయి కోణం కనుక్కోవాలి, అంతేనా? కాబట్టి ఇక్కడ నేను చేయి కోణం టీటాగా తీసుకుంటున్నాను. మరి మనకు ఇది ఏమవుతుంది? స్తంభము అంటే లంబ కోణము అవుతుంది. అప్పుడు ఈ 2 భుజాల నిష్పత్తి, ఈ కోణానికి ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఆసన్న భుజం అవుతుంది. ఈ 2 కోణాల నిష్పత్తి ఏం తెలుపుతుంది? త్రికోణమితి నిష్పత్తి టాన్ టీటా అని చెప్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఉన్న కోణానికి టాన్ తీసుకున్నట్లయితే మనకు ఏమవుతుంది? ఇది బై ఇది అంటే 1/√3 వస్తుంది. అప్పుడు ఇక్కడ ఉన్న సూర్యకిరణాలు భూమితో చేయు కోణము తెలుస్తుంది. ఓకేనా? మనము పటాన్ని తీసుకున్నాం కదా, ఈ పటం నుంచి సమాచారం రాసుకుందాం. సాధన ఏంటి? స్తంభము ఎత్తు ఎంత ఇచ్చిండు? 15 మీటర్లు. అంటే పటం ద్వారా స్తంభం ఎత్తుని ఏబిచే సూచించాం అంటే 15. స్తంభము నీడ పొడవు ఎంత అన్నాడు? 15 × √3 మీటర్లు. అంటే ఏంటి? బీసీ ఈజ్ ఈక్వల్ టు 15 × √3. మనము సూర్యకిరణాలు భూమితో చేయు కోణము టీటాగా తీసుకుంటే ఏమవుతుంది?
త్రిభుజం ఏబిసి లో ఈ కోణానికి అంటే ఈ టీటా కోణానికి మనం త్రికోణ నిష్పత్తి tan తీసుకుంటున్నాం. tan టీటా ఈజ్ ఈక్వల్ ఏంటి, టీటాకు ఎదుటి భుజము పొడవు అంటే టీటాకు ఎదుటి భుజము పొడవు అంటే ఏబి బై టీటాకు ఆసన్న భుజము పొడవు బిసి, వీటి యొక్క నిష్పత్తి కదా tan. సో tan టీటా ఈజ్ ఈక్వల్ ఏబి ఈజ్ ఈక్వల్ ఏమని ఇవ్వడం జరిగింది, స్తంభం ఎత్తు 15 మీటర్లు బై బీసీ అంటే స్తంభం యొక్క నీడ పొడవు కాబట్టి 15 ఇంటూ √3 మీటర్స్. 15 వన్స్ ద ఏమవుతుంది 1, న్యూమరేటర్ లో 1 ఉంటుంది. ఇక్కడ ఏమి మిగులుతుంది, tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3. మనము tan లో ఏ కోణము 1/√3 అవుతుంది, tan లో ఇక్కడ 1/√3 ఈజ్ ఈక్వల్ మనం ఏమని తీసుకోవచ్చు దీన్ని tan 30 కదా. ఒకసారి మనం త్రికోణమితి టేబుల్ పరిశీలించినట్లయితే విలువలను 0 డిగ్రీస్కి 30 డిగ్రీలకి 40 డిగ్రీలకి 60 డిగ్రీలకి 90 డిగ్రీలకి మనము పట్టిక రాసుకున్నాం. అక్కడ ఆ పట్టికలో tan కాలంని రోని పరిశీలిస్తే 1/√3 ఎక్కడ ఉంటుంది, tan 30 వాల్యూ 1/√3. కాబట్టి tan టీటా ఈజ్ ఈక్వల్ tan 30 అంటే దీని నుంచి ఏమని రాయొచ్చు, టీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు. అంటే దేర్ఫోర్ సూర్యకిరణాలు భూమిచే చేయు కోణము, సూర్యకిరణాలు భూమితో చేయు కోణము ఫిజికల్ చేయు కోణం 30 డిగ్రీలు కోణం. ఎన్ని గంటలకి ఇది, ఉదయం 8 గంటలకు. ఇప్పుడు 5వ సమస్యని చూద్దాం. ఏంటి, పవన్ 10 మీటర్ల ఎత్తుగల స్తంభాన్ని 3 బలమైన తాళ్ల సహాయంతో నిలబెట్టాలనుకున్నాడు. ఒక్కొక్క త్రాడు స్తంభముతో 30 డిగ్రీల కోణము చేయాల్సి ఉంటే ఎంత పొడవు తాడు తీసుకోవాలి. అంటే 10 మీటర్ల ఎత్తుగల మనము స్తంభాన్ని నిలబెట్టేటప్పుడు ఏంటి, తాళ్ల సహాయంతో పైన తాళ్ళు కట్టేసి తాళ్ల సహాయంతో నిలబెడతారు. అయితే ఇక్కడ ఈ తాళ్ళు ఈ స్తంభముతో ఏం చేస్తున్నాయి, 30 డిగ్రీల కోణాన్ని చేస్తున్నాయి. అంటే 3 వైపులా, అంటే నేను ఒక వైపు ఇక్కడ తీసుకున్నాను, రెండో వైపు తీసుకున్నాను, ఇంకొక వైపు అటువైపు 3 వైపులా కట్టి నిలబెడతారు కదా. అయితే నేనైతే ఏసీ అనేది ఒక తాడు పొడవు, ఏడి అనేది ఇంకొక తాడు పొడవు, అటువైపు తీసుకుంటే ఏఈ అనేది ఇంకొక తాడు పొడవు. మనము ఇప్పుడు ఎంత పొడవు గల తాడుని తీసుకోవాలి అంటున్నాం. అంటే మనము ఒక ఏసీ పొడవుని కనుక్కున్నట్లయితే, ఒక తాడు పొడవుని కనుక్కొని దాన్ని 3చే గుణిస్తే మనకు కావలసిన ఎంత పొడవు గల తాడు తీసుకోవాలో తెలుస్తుంది. ఓకేనా. దీనికి ఏబి అనేది స్తంభము, దీని యొక్క ఎత్తు 10 మీటర్లు కాబట్టి ఇది 10 మీటర్లను తీసుకున్నా. ఈ తాడు అనేది స్తంభంతో 30 డిగ్రీలు కదా, కాబట్టి ఇక్కడ 30 డిగ్రీలు తీసుకున్నా, ఇటువైపు 30 డిగ్రీలు, అటువైపు కూడా 30 డిగ్రీలు. అయితే ఇది కోబుకు సర్వసమాన. ఈ తాళ్ళు ఎలా ఉంటాయి, ఏసీ ఏడి కూడా సమానమే అవుతుంది. ఇంకోసారి అటువైపు తీసుకున్న తాడు ఏఈ కూడా, అంటే 3, అంటే ఒక తాడు పొడవు తీసుకొని దాన్ని 3చే గుణించినట్లయితే మనకు కావాల్సిన తాడు పొడవు తెలుస్తుంది. కాబట్టి నేను ఈ ఫిగర్ నుంచి, పటం నుంచి ఏం చేస్తున్నాను, సమాచారం రాద్దాం. సాధన ఏంటి, స్తంభము ఎత్తు ఎంత ఇచ్చిండు, ఎత్తు 10 మీటర్లు. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 10. ఒక్కొక్క తాడు పొడవు ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం, లేదా పొడవు ఎక్స్ మీటర్లు. ఒక్కొక్క 3 ఇలాంటి 3 తీసుకోవాలి కదా, ఎక్స్ అనుకున్నట్లయితే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్. ఓకేనా. ఇప్పుడు ఈ తాడు స్తంభముతో 30 డిగ్రీల కోణం చేస్తుంది అని ఇవ్వడం జరిగింది. తాడు స్తంభంతో 30 డిగ్రీల కోణము చేస్తుంది. అంటే దాని అర్థం యాంగిల్ బిఏసిగా,
యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్. ఇక్కడ స్తంభము కాబట్టి ఇదేంటి, ఇక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. మరి మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఈ కోణానికి ఇది ఏమవుతుంది, ఇది కర్ణం అవుతుంది. దీని నుంచి ఇది కర్ణం కదా. అంటే ఈ 30 డిగ్రీస్ కి మనకి ఏం తెలుసు, ఆసన్న భుజము పొడవు తెలుసు. ఆసన్న భుజం అంటే స్తంభం అనేది ఏమవుతుంది, దానికి 30 డిగ్రీలకు ఆసన్న భుజము పొడవు అవుతుంది. కాబట్టి త్రిభుజం ఏబిసిలో నేను తీసుకుంటున్నా ఈ 30 డిగ్రీల కోణానికి కాస్ అనే త్రికోణమితి నిష్పత్తిని తీసుకున్నట్లయితే, కాస్ అంటే నిర్వచనం ప్రకారము ఆసన్న భుజము పొడవు ఏమవుతుంది ఏబి, మరియు కర్ణము ఏసీ అవుతుంది. కాబట్టి ఆసన్న భుజము పొడవు కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. అంటే 30కి ఆసన్న భుజము పొడవు అంటే అడ్జసెంట్ సైడ్ ఏబి బై హైపోటెనస్ అంటే ఇదే కదా, ఇక్కడ లంబకోణం అన్నప్పుడు ఇది ఏమవుతుంది, కర్ణం అవుతుంది ఏసీ. మరి మన కాస్ 30 వాల్యూ ఎంత విలువ, √3/2. ఏబి వాల్యూ స్తంభం ఎత్తు కాబట్టి ఇది 10 అని ఇవ్వబడడం జరిగింది. మనం కనుక్కోవాల్సింది ఏసీ ఒక తాడు పొడవు తెలిసినట్లయితే మనకు మొత్తం ఎంత పొడవు గల తాడు కావాలో దాని ద్వారా కనుక్కోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏసీ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 20. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వెళ్తే 2 ఇంటూ 10. 2 ఇంటూ 10 అంటే 20 బై √3. మనకు ఒక తాడు పొడవు తెలిసింది. మనకు మొత్తం ఎంత పొడవు గల తాడు తీసుకోవాలి అంటాడు. అంటే కావలసిన తాడు పొడవు అని ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ ఒక తాడు పొడవు అంటే ఏసీ కదా. అంటే 3 ఇంటూ అంటే 20 బై √3. చూడండి ఇక్కడ 3 ఉంది, 3ని ఏం చేసుకోవచ్చు, √3 ఇంటూ √3 అని రాసుకుంటే ఒక √3 క్యాన్సిల్ అవుతుంది. 20 ఇంటూ √3 లేదనుకోండి, √3తో ఏంటి ఇక్కడ ఉన్న హారాన్ని రేషియో చేసినట్లయితే ఏమవుతుంది, √3తో మల్టిప్లై డివైడ్ చేయాలి కదా, ఆ విధంగా అయినా పర్వాలేదు. లేదనుకోండి నేనేం చేస్తున్నా, √3 ఇంటూ √3 బై √3. ఒక √3 క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుంది 20 √3. దీని 20 ఇంటూ 1.732 కదా, 20 ఇంటూ 1.732. దీని సుమారు విలువ √3 విలువ మనం అప్రాక్సిమేట్గా 1.732. మరి ఇది ఏమవుతుంది, ఓకేనా, 4 2 3 6 2 7 14 2 1 2 అంటే 34.64. ఇక్కడ మీటర్ల మనకేమి మీటర్లు. మనం ఎంత పొడవు గల తాడు తీసుకోవాలి అంటే తీసుకోవాల్సిన తాడు పొడవు, కావలసిన తాడు పొడవు అయినా లేదు. therefore కావలసిన తాడు పొడవు మనము ఎంత 34.64 మీటర్ల పొడవు గల తాడుని మనం తీసుకున్నట్లయితే ఆ స్తంభాన్ని 23 వైపులా కూడా కట్టేసి నిలబెట్టవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.